స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకుగాను మనకు అందించబడినటువంటి అంశము నా ప్రభువా నా దేవా. స్నేహితులారా, నేటి మానవ జీవితంలో మనలో ఒక్కొక్కరము ఒక్కొక్క విషయాన్ని యేసు ప్రభుల వారి కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వారంగా, మన జీవితాలలో దేవుని కంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనల కంటే మిగతా విషయాల మీద ఎక్కువ శ్రద్ధను నిలిపి వాటికి మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉండినాం. కొంతమంది లోకంలో డబ్బు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించేటటువంటి వారంగా, మరికొంతమంది మీ లోక సంబంధమైనటువంటి సుఖభోగములను ప్రేమించేటటువంటి వారంగా, ఇంకా కొంతమంది అయితే పదవులని, పేరు ప్రఖ్యాతలని, వాటన్నిటి పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారంగా, వాటి కొరకే ప్రయాసపడుచు దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని వాటికే ఇచ్చేటటువంటి వారంగా ఉండినాం. ఇలాంటి కోణంలో స్నేహితులారా, మన విశ్వాస జీవితంలో దేనికి మనము మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉండినాము? మరి దేనికి మొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే మనము నిత్య జీవం అనే భాగ్యాన్ని పొందేటటువంటి వారంగా ఉంటాము అనే విషయాన్ని ఈ అంశంలో మనము గమనించాల్సినటువంటి వారంగా ఉండినాం. యేసు ప్రభువు లోక రక్షకుడు, లేక ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నటువంటి ఆయన రక్షణ ప్రదాత అని చెప్పడంతో పాటు, నిజంగా ప్రభు నా రక్షకుడు, నన్ను విమోచించినాడు, నా రక్షకుడు, నేను ఆ రక్షణ అనుభవాన్ని నా జీవితంలో చవి చూడగలిగినాను అని ఆయనను మన రక్షకుడిగా ఒప్పుకొనుచు ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి వారంగా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో అందుకే ఈ అంశము నా ప్రభువా నా దేవా మన హృదయాలలో నుండి నా రక్షకుడు అండి, నా ప్రభు అండి, ఆయనకే అధికారాన్ని ఇచ్చి, ఆయనకే మొదటి స్థానాన్ని ఇచ్చి నేను జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నానండి అనే ఆ ఒప్పుకోలు, ఆయనకు సమర్పించుకొనగలిగినటువంటి హృదయము మన జీవితాలలో మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉండినాం. ఇది చూడండి స్నేహితులారా, చదవబడిన లేఖన భాగములను సైతము గమనించినప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు గమనించినప్పుడు రక్షణ కొరకైనటువంటి పిలుపు. ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి మరచినటువంటి వారుగా, విడిచినటువంటి వారుగా ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి మొదటి స్థానాన్ని ఇచ్చుచు, అంటే ఈ లోక సంబంధమైన పాపం కానివ్వండి, సుఖభోగములు కానివ్వండి, అవినీతి అన్యాయములు కానివ్వండి, కలహములు కానివ్వండి, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాద, ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానాలు, మేము ప్రత్యేకింపబడినటువంటి వారము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము, ఒక ప్రత్యేక జీవన శైలి కొరకు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అయినా, ఈరోజు మనలను అందరినైనా కూడా ఆయన పిలవడంలో, ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ఆయన యొక్క
తలంపు మన జీవితంలో పట్ల ఏమై ఉన్నది అని మనము ఆలోచించుకోగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని, ఈ లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు వెలుగుగా ఉండాలని, నీతి న్యాయములను మర్చినప్పుడు నీతిగా ఉండాలని, ఈ లోకమంతా అబద్ధపు మోసము వేషధారణతో కూడినటువంటి వేళ స్వచ్ఛమైన భక్తి విశ్వాసములు కలిగినటువంటి వారుగా ఉండాలని, సజీవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నిజమైన ఆరాధికులుగా ఆరాధించాలనే తలంపుల మధ్య, ఉద్దేశముల మధ్య వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడుగా ఉండినాడు. అయితే వాటన్నిటినీ వారు మరచి తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆధ్యాత్మికంగా, రాజకీయంగా వారు పతన స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. వారు వారి ఆరాధనలో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, ఎక్కడ దేవుని యొక్క చిత్తానికి స్థలము లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించచ్చు, ఇష్టానుసారంగా ఆరాధించచ్చు, బలులను అర్పించచ్చు. ఇదే భక్తి అనుకునేటటువంటి దినాలలో ఈ లోక సంబంధమైన మనసుతో వారి కన్నులు చీకటి నింపబడిన సందర్భంలో పతనమై పరాయి దేశాలకి బానిసలుగా వెడలిపోయిన సందర్భంలో దేవుడు ఈ ఆహ్వానాన్ని, ఆయన సజీవుడైనటువంటి దేవుడని, కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడని, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడని, మానవ జీవితంలో ఏదైనా వ్యక్తులు ఇవ్వగలరేమో, అనేక విషయములను మానవులు సాధించగలరేమో, కానీ రక్షణ, నీతిమత్వము, ఒక మనిషిలో రక్షణ అనే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడని, ఆ రక్షణ కొరకు వారు తప్పిపోయినటువంటి వారుగా ఉండినా, చెదిరిపోయినటువంటి వారుగా ఉండినా, దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారుగా ఉండినా, పతనమై చీకటి బంధకాలలో బంధింపబడినటువంటి వారుగా ఉండినా, మరల తన యొద్దకు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుట కొరకు వారిని ఆహ్వానించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఈరోజు స్నేహితులారా, ఇశ్రాయేలు జనాంగాన్ని వారి పతన పరిస్థితులలో నుండి, కృంగిపోయిన, కూలిపోయిన, అవివేకంతో కూడిన పరిస్థితులలో నుండి రక్షణ పొందుటకు ఏ రీతిగా ఆయన ఆహ్వానించుచు ఉన్నాడో, మన జీవితాలలో కూడా ఆ భాగ్యాన్ని పొందుట కొరకు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి దేవుడని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అదే రీతిగా పత్రికల పాఠ్యభాగము ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు రక్షణ కొరకైన పరార్థ శ్రమ, యేసు ప్రభుల వారు మన కొరకు శ్రమ నొంది రక్షణను అందుబాటులోనికి తీసుకొని వచ్చినటువంటి వాడుగా ఉండినాడు. ఆయన దేవుడు రక్షణ కొరకు మనలను ఆహ్వానించడం మాత్రమే కాదండి, ఆ రక్షణను మార్గము, ఆ రక్షణ కొరకైనటువంటి మార్గాన్ని తెరిచినటువంటి వాడుగా ఉండినాడు. మీరు చూడండి, ప్రభుల వారు మనకు రక్షణను అనుగ్రహించడం కొరకు వారి జీవితంలో ఎంతటి రిక్తతను, తగ్గింపును వారు అనుభవించినారో ఈ లేఖన భాగంలో మనము గమనించగలుగుతాం. ఆయన ఆకాశమని, సింహాసనమని, దేవునితో సమానంగా ఉండేటటువంటి భాగ్యమని, యేసు ప్రభుల వారు దేవుడుగా ఉండి, పరలోకమందుండి, సింహాసనము ఉండి, సకల అధికారము, సకల విధమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు కలిగినటువంటి వాడుగా ఉండి, తండ్రితో కూడా సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడుగా ఉండి,
ఆయన భూమి మీదికి మానవ రక్షణార్థం వచ్చి ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆకాశమును వదలవలసి వచ్చిందండి, సింహాసనాన్ని వదలవలసి వచ్చింది. తండ్రితో సమానమైనటువంటి ఆ భాగ్యాన్ని వదలవలసి ఒక రిక్తుడిలాగా అన్నిటినీ వదిలి ఈ భూమి మీద ఒక సామాన్యమైనటువంటి మానవుడిలాగా ఆయన జన్మించినటువంటి సందర్భం. ఈ శరీరము అనేది దైవత్వానికి చాలా తక్కువ స్థాయి కలిగినటువంటిది. ఈ లోకం అనేది దైవత్వపు స్థాయి కంటే చాలా తక్కువ స్థాయి కలిగినటువంటిది. ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నవారైనా, ఉద్యోగంలో ఉన్నవారైనా, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారైనా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారైనా ఒక మెట్టు దిగడానికి లేక తమను తాము తగ్గించుకోవడానికి కలవరపడుతూ ఉన్నటువంటి సందర్భం అండి. నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప, నేను ఒక మెట్టు దిగడం ఏంటండి, నేను తగ్గించుకోవడం ఏంటండి, నేను ఆ వ్యక్తితో సమాధాన పడడం ఏంటండి, నేను ఆ వ్యక్తితో కలిసి జీవించడం ఏంటండి అని వారి ఆలోచనలను వ్యక్తపరచుచూ ఉన్నటువంటి వేళ యేసు ప్రభుల వారు వారికి ఉన్నటువంటి సమస్త ఘనత మహిమలను వదిలి ఈ లోకమందు సామాన్య మానవుడిగా జన్మించి జీవించినటువంటి సందర్భం. ఎంతగా వారిని వారు తగ్గించుకున్నారనంటే సిలువ మరణము పొందినంతగా. సిలువ అనేది ఆ దినాలలో మరి అవమానానికి గుర్తుగా ఉండింది, నిందలకి గుర్తుగా ఉండింది, శిక్షకి గుర్తుగా ఉండింది, హేళనకి గుర్తుగా ఉండింది. అన్నిటికీ మించి భయంకరమైనటువంటి శ్రమలకి, దెబ్బలకి, వెలివేతలకి, తిరస్కారానికి గుర్తుగా ఉండింది. ఒక మనిషి అన్నిటికంటే ఎక్కువ శ్రమను పొందినాడు, ఒక మనిషి అన్నిటికంటే ఎక్కువగా అవమానింపబడినాడు, ఒక మనిషి అన్నిటికంటే జీవితంలో ఎక్కువగా తిరస్కరింపబడినాడు అనేదానికి గుర్తు ఏదైనా ఉంది అని అంటే అది సిలువ మరణం అండి. మరి అలాంటి క్రూరమైన అవమానంతో కూడిన శ్రమలు, గాయములు, నొప్పి, వేదనతో కూడిన ఆ మరణాన్ని వారు ఎందుకు అనుభవించినారు? వారిలో ఏమైనా దోషము ఉండిందా? వారిలో ఏమైనా పాపము ఉండిందా? వారిలో ఏమైనా వ్యతిరేకత కానీ లేక వారిలో ఏదైనా అపరాధము ఉండిందా అంటే స్నేహితులారా, కేవలము అది పరార్థ శ్రమగా ఉండింది. మన దోషము, మన పాపము, మనకు రావలసినటువంటి తీర్పు, మనకు రావలసినటువంటి శిక్ష వారు సిలువలో భరించినటువంటి వారుగా ఉండినారు. ఎందుకనంటే మన పాపములు తొలగిపోయి రక్షణను మనము అనుభవించాలనే సంకల్పంతో. స్నేహితులారా, ఈ దినము దేవుడు రక్షణ భాగ్యంలో పాలు పొందడానికి మనలను ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆ రక్షణను మన కొరకు సిద్ధపరిచినటువంటి వాడుగా ఉండినాడు. హృదయపూర్వకంగా మనము దాన్ని గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. ఇది ప్రభు త్యాగం వలననే, ప్రభువు పొందిన అవమానములు, గాయములు, ఆ మరణం వలననే ఇది మనకు అందుబాటులో వచ్చింది అనే సత్యాన్ని గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. సువార్తల పాఠ్యభాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు ప్రభువు అందించినటువంటి రక్షణ పట్ల మన ప్రతిస్పందన. దేవుడు రక్షణ కొరకు మనల్ని ఆహ్వానించినాడు, రక్షణ సిద్ధపరిచినాడు. అయితే ఆ రక్షణ భాగ్యం పట్ల మన ప్రతిస్పందన ఏమై ఉన్నది అనేది మనము పరిశీలించుకోవలసినటువంటి అవసరత ఉండింది. శిష్యులందరూ
యేసు ప్రభుల వారు పునరుత్థానుడైనటువంటి తర్వాత మొదట స్త్రీలతో ఆయన దర్శన భాగ్యాన్ని వారికి అనుగ్రహించి దుఃఖంలో ఒంటరితనంలో ఉండగా కోల్పోయినాము అనే బాధ వేదన వారిని ఆవరించి ఉండగా వారిని బలపరిచి సాక్ష్యం కొరకు ప్రోత్సాహపరిచినటువంటి దేవుడుగా ఉండినాడు. అదే రీతిగా భయకంపితులై బయటి ప్రపంచానికి తమ ముఖాన్ని కూడా చూపించుకోలేని అవమానకరమైన స్థితిని అనుభవించుచు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్న తన శిష్యులకు దర్శన భాగ్యాన్ని ఇచ్చి వారిలో ఉన్న భయాన్ని చింతను దూరపరచడానికి వారిని ప్రోత్సాహపరుస్తున్నటువంటి ప్రభువుగా ఉండినాడు. అయితే ప్రభువు తన శిష్యులకి దర్శన భాగ్యాన్ని ఇచ్చిన సందర్భంలో మరి తోమా గారు, దిద్దుమానబడినటువంటి తోమా గారు వారితో లేరండి. తోమా గారు వారితో లేనటువంటి సందర్భంలో మిగతా శిష్యులు మేము ప్రభువును కలుసుకొనినాం అని వారికి తెలియజేసినప్పుడు వారు నమ్మలేనటువంటి స్థితిలో ఉండినారు. నేను ఆయన గాయములను తాకి చూస్తేనే దానిని నమ్ముతాను అనే అనుమానాన్ని వ్యక్తపరిచినటువంటి వాడుగా ఉండినారు. రెండవ పర్యాయము ప్రభువు తన శిష్యులకి దర్శన భాగ్యాన్ని ఇచ్చిన సందర్భంలో ఆ శిష్యులతో తోమా గారు కూడా ఉండినారు. అలాంటి సందర్భంలో ప్రభువు తోమా అయ్యో ఏనా అనుమానంతో ఉండినాడు, అవిశ్వాసంతో ఉండినాడు, బలహీనమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిగతులను కలిగి ఉన్నాడు అని ప్రభువు ఆయనను త్రోసి వేయలేదు. అయితే ఆయనలో ఉన్న అనుమానము ఆ శ్రమలను చూసినప్పుడు కానివ్వండి, ఆ భయంకరమైనటువంటి మరణాన్ని చూసినప్పుడు కానివ్వండి, ఆయన ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలను అనుభవించి ఇంతగా శ్రమ నొందిన శ్రమకరమైనటువంటి మరణమే, ఇంతగా గాయములు దెబ్బలతో కూడినటువంటి మరణమే అనే ఒక రకమైన నిరాశ నిస్పృహలను అనుభవించినటువంటి వాడుగా ఉండినాడు. ఆ కోవలోనే వారు ఈ అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఒక విశ్వాసి బలహీనుడుగా ఉన్న, ఒక విశ్వాసి జీవితంలో అనుమానాలతో ఉండిన, ఒక విశ్వాసి జీవితంలో వెనుకబడినటువంటి వాడుగా ఉండిన ప్రభువు తిరస్కరించక అతనిని హత్తుకునేటటువంటి వాడుగా, అతన్ని ప్రేమించి బలపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువుగా ఉండినాడు. గనుక తోమాను పిలిచి తోమా గారి విశ్వాసాన్ని బలపరుస్తున్నటువంటి వాడుగా ఉండినాడు. గనుక స్నేహితులారా, తోమా గారి విషయంలో కూడా ప్రభువు మొదట నేను శ్రమ నుండి తిరిగి లేస్తానని అందరికీ తెలియజేసినట్టు తనకు తెలియజేసినటువంటి వాడుగా ఉండినాడు. అయితే శిష్యులందరూ తోమా గారితో సహా ఈ శ్రమలు, తమ కనుల ముందు జరుగుతూ ఉన్నటువంటి హింసలు, బాధలు, వెలివేతలు, తిరస్కారములు, వీటి మీదనే మనసు నిలిపినారు కానీ ప్రభు బోధించినటువంటి సత్యముల మీద మనసు నిలపలేదు. గనుక ఆ సత్యాన్ని, పునరుత్థానం అనే సత్యాన్ని వారు విశ్వసించలేకపోయినారు. ఈరోజు ఈ ప్రపంచానికి, ఈరోజు మన కనుల ముందు జరుగుతూ ఉన్న విషయాలకి, ఈరోజు మనము పొందుతూ ఉన్న శ్రమలకి, బలహీనతలకి మనము ఎక్కువ విలువనిచ్చి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోతే మనలో ఇలాంటి అనుమానములు, మనలో ఇలాంటి బలహీనతలు చెలరేగే ప్రమాదము ఉండింది. గనుక ఆయన మాటలను స్మరించుకొనుచు, నిజమే ప్రభువా, నా కొరకు మీరు బలియాగమై నాకు రక్షణను అందించినటువంటి ప్రభుడవు, నువ్వు నా రక్షకుడవయ్యా, నన్ను బలపరిచినావయ్యా, నన్ను ఆహ్వానించినావయ్యా, నా జీవితాన్ని ఉద్ధరించినావయ్యా. ఏదో పెదవులతో నువ్వు రక్షకుడవని చెప్పడం కాదయ్యా, నా హృదయంలో తోమా గారిలాగా నేను విశ్వసించుచు ఉన్నాను.
మీరు ప్రభువు అంటే ఒక అధికారి అని ఒప్పుకొనుచు నా జీవితాన్ని మీకు సమర్పించుకొనుచు మీకు అనుకూలంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అనే ఆ నిర్ణయం మన జీవితాల్లో కలగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. త్రియేక దేవుని సన్నిధి సమాధానము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.